హాయ్ ఎవ్రీవన్. మీ అందరితో ఒక హ్యాపీ మూమెంట్‌నైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. రీసెంట్‌గా మా 10థ్ క్లాసు గెట్ టుగెదరు చేసుకున్నామండి. మా నేటివ్ ప్లేస్‌లో మేము గవర్నమెంట్ స్కూల్‌లో చదువుకున్నాము. మేము చదువుకున్న స్కూల్‌లోని గెట్ టుగెదర్‌ని మా ఫ్రెండ్స్ ఏర్పాటు చేశారండి. గెట్ టుగెదర్ చేస్తున్నారు అని చెప్పినప్పటి నుంచి ఎప్పుడు ఆ డేట్ వస్తుందా? ఫ్రెండ్స్ అందరం ఎప్పుడు కలుద్దామా అని అందరం చాలా హ్యాపీగా, చాలా యాంగ్జైటీగా వెయిట్ చేశామండి. ఆ డే అయితే రానే వచ్చింది. చూడండి మా ఫ్రెండ్స్ వచ్చారు. బట్ కొద్దిమందైతే మిస్ అయిపోయారండి. ఇలా ఆ రోజైతే ఇలా గేమ్స్ పెట్టారు. చిన్నప్పుడు స్కూల్ డేస్‌లో ఆడకపోయినా ఇప్పుడైతే మంచిగా అందరం పార్టిసిపేట్ చేశాము. ముందు ఇలా లేడీస్‌కి పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి జెంట్స్‌కి పెట్టారండి. అందరూ అంటే పెద్దయినా సరే అందరూ చూడండి ఎంత హ్యాపీగా చిన్న పిల్లల్లానే అయిపోయి ఆడారండి. అండ్ అలానే ఆడిన తర్వాత మాకు మళ్ళీ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు. చాలా హ్యాపీ అనిపిచ్చింది. ఒక్కొక్కరి మొహంలో చూడండి 1000 వోల్ట్స్ లాగా అంతలాగా వెలిగిపోతున్నాయి ఫేస్‌లంతా. అండ్ నాకు కూడా ఒక గిఫ్ట్ వచ్చింది. ఇలా నేను తీసుకున్నాను ఒకటి. అండ్ కిడ్స్ చూడండి ఎంత చక్కగా అందరూ ఆడుతున్నారు. అలానే అప్పుడు మాకు ఎవరైతే సార్స్ ఉన్నారో వాళ్ళని ఇన్వైట్ చేశారు. వాళ్ళకి మాకు తెలిసినంతలో మేము అలా సన్మానం చేసుకున్నాము. అండ్ ఇలా మొత్తం మా బ్యాచ్ అందరం కలిపి ఇలా పిక్స్ అయితే తీసుకున్నామండి. ఇవన్నీ ఎప్పటికీ మావి ఉండిపోవాలి, గుర్తుండిపోవాలి. ఇది మా స్కూల్ అండి. మీరు ఇలానే గ్యాదర్ అయ్యారో ఏంటో నాకు కింద కమెంట్ చేయండి. అలానే ఆ రోజు అలా తాటికాయలు తింటూ అండ్ చాలామంది ఇంటి నుంచి కొన్ని ఐటమ్స్ అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు. షేర్ చేసుకున్నాం. ఇలా అందరం కలిపి కూడా అక్కడే లంచ్ చేసాము. అండ్ ఇలానే ఎవరి మూమెంట్స్ వాళ్ళు స్వీట్ మెమరీస్ అంతా వాళ్ళు అయితే అందరితో షేర్ చేసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించిందండి. స్కూల్ చూడండి ఇదంతా మా స్కూల్. కాల్ టేక్ వస్తున్నాయి. అందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఏఆర్ కానిస్టేబుల్ చేస్తున్నా సార్ వైజాగ్ సిటీలో. నేను ముత్యాలరావు ముగ్గురు ఒక దగ్గర ఉంటున్నాము. ముగ్గురు ఒకే క్వార్టర్స్లో ఉంటున్నాం. పోలీస్ క్వార్టర్స్లో ఉంటున్నాం. కార్మండల్ పోలీస్ సార్.